హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఆలయ దర్శనం చేసినప్పుడు కొన్ని ఆలయాల్లో కోనేరు చూస్తూ ఉంటాం. ఆ కోనేటి మహిమలు కూడా కొన్ని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. వాటిలో ఖచ్చితంగా స్నానం చేయాల్సిందేనా? ఆ మహిమ ఉంటుందా? ఉంటుంది జయ. స్థల పురాణాలు ఉంటాయి కదా, స్థల పురాణాన్ని బట్టి ఈ కోనేరులో స్నానం చేసి తడి బట్టలతోటి దర్శనం చేసే దేవాలయాలు కూడా కొన్ని ఉంటాయి. ఆహా, అందులో మునగటం, బట్టలతోటే తడి బట్టలతోటి వెళ్తాం. అంగప్రదక్షిణం చేస్తాను తిరుమలలో. అవును, తిరుమలలో అంగప్రదక్షిణం చేసినప్పుడు శ్రీవారి పుష్కరిణిలో, స్వామి పుష్కరిణిలో స్నానం చేసి మునిగి ఆ తడి బట్టలతోటే వెళ్ళాలి అంగప్రదక్షిణానికి. ఓకే, లెక్కే అది. మనకి ఇక్కడ సాధారణంగా అన్ని ఆలయాల్లోనూ కోనేర్లు కనపడవు మనకి, కనిపించు. కొన్ని చోట్లే కోనేర్లు కనపడతాయి. పురాతన ఆలయాల్లో ఖచ్చితంగా కనిపిస్తాయండి. కానీ అనకూడదు, కోనేట్లో నీళ్ళు ఏం బాగుంటున్నాయి రమ్మగారు చెప్పండి. అంటే మెయింటెనెన్స్ ఉన్న చోట బాగానే ఉంటాయి కదా. మెయింటెనెన్స్ ఉంటే సరే, చాలా మట్టుకు మనం చూడండి, మీరు పురాతన ఆలయాల్లో ఖచ్చితంగా కోనేరు కనిపిస్తా ఉంది. కానీ నీరు చాలా, అంటే మనం దిగలేని పరిస్థితుల్లో కూడా కనిపిస్తా ఉన్నాయి. అందుకని ఏం చెప్తారు, వెళ్ళి ఆ కోనేరు తీర్థాన్ని ఎత్తు మీద చల్లుకోమంటారు, తీర్థం పుచ్చుకోమని చెప్పరు. అదేలేండి, తల స్నానం చేయమంటారు. స్వామి పుష్కరిణి ఎంత బాగుంటుందో, అద్భుతం కదా, బాగుంటుందో, ఎంత హాయిగా ఉంటుందో దిగితే. ఒక 3 మునకలు వేస్తే బా బ్రహ్మాండంగా ఉంటుంది. దీంతో పాటుగా నది పరివాహక ప్రాంతాల్లో ఉండే దేవాలయాలు కోనేర్లు స్నానం చేయాలి. కొన్ని చోట్ల చెప్తారు ఇది పుణ్యతీర్థం, ఇది మంచిది, ఇక్కడ స్నానం చేయాలని. మీరు ఇంకొక మంచి అనుభవం చెప్తాను జయ. మహానందిలో అబ్బా, మహానంది కోనేట్లో దిగితే ఉంటుంది జయ, పాప నల్ల పూస వేసినా కనిపిస్తాయి రమ్మగారు. మేము వెళ్ళిన 3 సార్లు మునిగారు. నేను వెళ్తా ఉంటాను కానీ మునగలేదు. మా పిల్లలు, మరి మగ పిల్లలు ఉన్న దారి వేరే ఉంటుంది కదా, మా వాళ్ళు నీళ్లు చూడగానే పరిగెత్తుకెళ్ళి దూకేసుకుంటుంటారు. ఎవరు సాధారణంగా పిల్లలు సరదా పడతారు, చిన్నపిల్లలు ఆడపిల్లలు సరదా ఉంటారు. స్వచ్ఛంగా ఉంటాయో నీళ్ళు, అవును, ఎంత స్వచ్ఛంగా ఉంటాయో. దాని గోముఖం చిన్న దాంట్లో నుంచి వస్తూ ఉంటాయి. నేను తలకావేరి కూడా చూశాను, నేను కర్ణాటకలో. నేను కూడా చూడాలి అది. అవునవును. ఇప్పుడు ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న కోనేర్లు శుద్ధంగా సాధారణంగా ఉంటాయి, కొన్ని చోట్ల ఉండలేదు, మెయింటెనెన్స్ లేని చోట ఉండదు అనుకో. అవకాశం ఉంటే కోనేట్లో మునిగి చేస్తే మీకు ఫలితం బాగుంటుంది. ఈ కోనేరులో స్నానం చేయాలి, ఈ కోనేటి నీళ్ళు పుణ్యతీర్థం అని, ఇక్కడికి గంగానది వస్తుందని, సరస్వతి నది ఇక్కడ అంతర్వాహినిగా ఉందని క్లియర్గా మనకి స్థల పురాణాల్లో చెప్పబడుతుంది. చెప్పబడిన చోట తప్పకుండా ఆ నీటిని తాకండి, అది మంచిది. ఓకే. ఇప్పుడు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు కొన్ని ఉంటాయి. అవునవును. అప్పుడు ఆ నదిలో స్నానం చేయటం, ఆలంపూర్ అలాంటి చోట పక్కనే నది కనిపిస్తూ ఉంటుంది. నది ఉంది కదా. ఇప్పుడు మనం బెజవాడ వెళ్తామా, ఎప్పుడు కృష్ణా నదిలో స్నానం చేస్తాం చేయ, మనం రోడ్డు మీద నుంచి పైకి ఎక్కడం, దుర్గమ్మ చూడటం, దిగొచ్చేయటం. అవునవును. ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ అయినా నదిలో స్నానం చేసి, నదీ స్నానం చేసి దేవాలయ దర్శనం చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది జయ, చాలా బాగుంటుంది. మేము బాసర గోదావరిలో స్నానం చేసాం. గోదావరిలో స్నానం చేసి అప్పుడు బాసర దర్శనానికి వెళ్ళాం. తర్వాత ఏమో ధర్మపురిలో స్నానం చేయటం, దర్శనానికి వెళ్ళటం. ప్రతిసారి కాదు, కుదిరినప్పుడు భద్రాచలం వెళ్ళినప్పుడు గోదావరిలో స్నానం చేయటం. ఇలా కొన్నైనా అప్పుడప్పుడు అయినా అవకాశాన్ని వన్సినే వైలైనా చెయ్యటమే మంచిది. గుంటూరులో కూడా అమరావతి, ఇప్పుడు అమరావతి వ్యవహారం కాదు, ఏనాడు అమరావతి, మేము కనీసం ఒక 17-18 ఏళ్ల నాడు వెళ్ళాం. అప్పుడు కూడా స్నానం కృష్ణలో స్నానం చేసి చూసాం. ఈ గాణ్గాపూరు అవి వెళ్తాం కదా, అక్కడ కూడా అవకాశం ఉంటే కనుక నది స్నానం అయినా సముద్ర స్నానం అయినా కదా. కొన్ని ఆలయాలు సముద్రాల పక్కన ఉంటాయి. ఇప్పుడు మా ఎక్కడికి వెళ్తాం, రామేశ్వరం వెళ్తాం, అన్ని బావుల్లో స్నానం చేయాలంటారు. అవి ఇంపార్టెంట్. అవునవును. ఆ స్థల పురాణానికి, స్థల మహాత్మ్యానికి సంబంధం ఉన్న చోట మాక్సిమం చేయటానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది మంచిది. వీటితో పాటు రమ్మగారు, ఇప్పుడు ఆలయ దర్శనం చేసుకున్నప్పుడు మనం ఎక్కడి నుంచి బయలుదేరామో మళ్ళీ అక్కడికే రావాలి. సహజంగా మన ఇంట్లో నుంచి మనం బయలుదేరుతాం ఆలయ దర్శనానికి, మళ్ళీ మన ఇంటికే రావాలి, మధ్యలో ఇంకెక్కడికి వెళ్ళకూడదు వేరే ప్లేసెస్కి అనేది వింటూ ఉంటాం. కరెక్టే? అంటే ఇది పురాతన పద్ధతే జయ. ఇప్పుడు ఆలయం కాదు, తీర్థాటనకి వెళ్ళాం. తీర్థానికి వెళ్తే మనం తిరుపతి వెళ్ళి ప్రసాదం తెచ్చుకున్నాం. ఇది వరకు ఎట్లా చేసేవాళ్ళు, ఇళ్ళు వాకలకి సున్నాలు కొట్టుకుని, జోగడిగి, అన్నీ శుభ్రం చేసుకుని, వచ్చాక భోజనాలు పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేసుకుని,
క్షేత్ర దర్శనం చేసేవాళ్ళు. క్షేత్రం నుంచి తిరిగి ఆ ప్రసాదాలు అవి పట్టుకుని మన ఇంటికే వెళ్ళాలి. మనం పూజ చేసుకోవాలి. ఏ దైవాన్ని చూసామో శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు కూడా చేసేవాళ్ళు అట్లా. తెచ్చిన ప్రసాదాన్ని అందరికీ మన వాళ్ళకి పంచిపెట్టాలంటే నువ్వు వారావీర చుట్టాలందరి ఇళ్ళకి వెళ్తానంటే ఎట కుదురుతుంది? అవును అవును కుదరదు. ఇప్పుడు మామూలుగా గుళ్ళోకి వెళ్ళి ఎవరింటికైనా వెళ్ళటం వేరు. తీర్థాటనకి మనం వెళ్ళినప్పుడు గనక వెనక్కి తిరిగి రావటమే పురాతనమైన విధానంగా ఉండేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం జయ, నువ్వు హరిద్వారం ఋషికేశో వెళ్ళాలనుకున్నావు, ఢిల్లీ వెళ్ళావు. హరిద్వారం ఋషికేశ్ వెళ్ళి ఇంటికి వచ్చేస్తావా? ఏం కాదు, మళ్ళీ ఢిల్లీలో దిగి ఫ్రెండ్ ఇంట్లో ఉండి జంతర్ మంతర్ చూసి ఇండియా గేటో ఏమిటో అది కూడా చూసి లాల్ ఖిలా చూసుకుని అంతే కదా, ఆ పాలికా బజార్లో షాపింగ్ చేసి ఇవంతా చేస్తే గానీ మనం ఇల్లు చేయరము. అవును. ఇప్పుడు పురాతన విధానాన్ని ఇప్పుడు పెట్టగలమా? కాదు రమ్మగారు, ఇది వరకు ఓన్లీ తీర్థయాత్రలే ఉండేవి. ఇప్పుడు చాలా వచ్చాయి. విజ్ఞాన యాత్రలు, వినోద యాత్రలు, విలాస యాత్రలు, విలాస యాత్రలు ప్లస్ తీర్థయాత్ర కంబైన్డ్ గా చేసేటప్పుడు మనం ఇంత సిద్ధాంతంగా పెట్టుకోకర్లేదు. కానీ ఒకవేళ అక్కడికే వెళ్తే కనుక జీవితంలో ఒక్కసారి చేసే యాత్రలు ఉంటాయి, కాశీ రామేశ్వరం లాంటివి. అప్పుడు మాత్రం వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకండి. కాశీ వెళ్తాం పూట వెళ్ళం కదా, అంతే కదండి. కాశీ వెళ్తే తిరిగి ఇంటికి రావటం. మీరు కాశీ రామేశ్వరం రెండు కలిపి యాత్ర చేస్తున్నారు కొంతమంది. కాశీలో నుంచి గంగను తీసుకెళ్లి రామేశ్వరం సముద్రంలో వేయాలి, సముద్రంలోని మట్టిని తీసుకొచ్చి ఇక్కడ గంగలో వేయాలి. ఇది లెక్క చేస్తున్నారు. అట్లా 3 ట్రిప్పులు తిరుగుతారట. నాకు ఒక ఘనాపాటి గారి పెద్దవారే ఒకరు చెప్పారు, నాకు 3 ట్రిప్పులు అక్కర్లేదమ్మా, కాశీ వెళ్ళండి, గంగని మీ సొంత చెంబుతో ముంచుకుని సీల్ చేసి పట్టుకెళ్ళండి. రామేశ్వరం వెళ్ళండి, రామేశ్వరంలో దర్శనం చేసుకుని ఈ గంగని అక్కడ సముద్రంలో పోసేసి సముద్రంలో నుంచి మట్టి పట్టుకురండి, రాయి కూడా అది తెచ్చి మళ్ళీ కాశీలో గంగా నదిలో వేసి నమస్కారం, అంతే. మరి 2 కాశీ ఏమిటో 3 సార్లు చేసామని చెప్తున్నారు ప్రతి వాళ్ళు. 2 సరిపోయింది కదా, సరిపోయింది కదా, 2 పనులే. ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా ఇలాంటి పెద్ద పని చేస్తే ఇంటికే రండి. చార్ధామ్ యాత్ర చేస్తారు, పెద్ద యాత్ర జీవితంలో ఒకసారి చేసేది. లేకపోతే బద్రీనాథ్ కేదార్నాథ్ మాత్రమే వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇంటికే వస్తే మనం ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని రమ్మగారు తిరుమల తిరుపతి దేవస్థానం మనం ఎక్కువగా వెళ్తూ ఉంటాం. అప్పుడు కూడా మనం మన ఇంటికే రావాలంటే ఇది వరకు చేసేవాళ్ళు చేయ అట్లాగే. ఇప్పుడు మనకి ఏంటంటే క్యాజువల్గా వెళ్తున్నాం. మన టికెట్లు ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇంటికి సున్నం కొట్టుకుందాం, ఇల్లు కడుక్కుందాం అనుకుంటున్నామా? లేదు. మీరు ఒకవేళ యాత్రగా వెళ్ళదలుచుకుంటే ఒక 3 రోజులు బంధుమిత్రులందరినీ తీసుకుని ఇంటికి సున్నం వేసుకొని అది ఇల్లు క్లీన్ చేసుకుని వచ్చాక భోజనాలు పెట్టుకోవాలి. ఇలాంటి ప్లాన్ ఉంటే మీకు పురాతన విధానాన్ని మీరు ఫాలో అయ్యేటట్లయితే ఇంటికే రండి. ఏమో ఇప్పుడు అది ఎట్లా చేస్తున్నారని నేను నమ్మట్లా, చేయటం లేదు, కుదరటం లేదు కూడా. ఒక పెద్దవి చేయదలుచుకున్నప్పుడు మాత్రం ఇలా చేయడము మంచిది. మనం ఇంటికి వచ్చి ప్రసాదాన్ని మన దేవుడి దగ్గర పెట్టుకుని ఇవి విడిచిన బట్టలు అవి ఇవి తెచ్చుకుంటాం, బట్టని పక్కకు పెట్టుకుని ఇల్లు వాకిళ్ళు కడుక్కోవటం ఒకసారి, తర్వాత ఏమో చుట్టాలని పక్కాలని పిలిచి భోజనం పెట్టుకోవటం బాగుంటుంది. మంచి పద్ధతి. అంత తీరుబడిగా ఎక్కడ చేస్తున్నాం రమ్మగారు? సెలవులు చూసుకోవటం, ఇవాళ వెళ్ళామా, ఇది వరకు కాశీ సమారాధన చేసేవాళ్ళు. కాశీ వెళ్ళారంటే తిరిగి వచ్చాక గంగ పూజ చేయటం, కాశీ సమారాధన చేయటం ఎంత గొప్ప. మరి అలా ఏదైనా చేయదలుచుకుంటే చేసుకోవచ్చు. నమస్తే.